దుర్వ్యసనాలలో పడి కుటుంబాలే విచ్ఛిన్నం అయిపోతుంటే, జీవితాలే నాశనం అయిపోతుంటే, ఓ దేవా నువ్వు ఎందుకు కదలవు, నువ్వు ఎందుకు దర్శించవు, నువ్వు ఎందుకు మాట్లాడు? నువ్వు కదలాలయా, నువ్వు దర్శించాలి వాళ్ళని, పాడైపోతున్న వాళ్ళ బ్రతుకులు అని దీనులైన తన పిల్లలు తండ్రి యొద్ద చనువుతో చేస్తున్న కన్నీటి విజ్ఞాపన అనొచ్చు, లేదా ఆజ్ఞ అనొచ్చు. అలా నువ్వు బాధను వ్యక్తం చేసినప్పుడు, నువ్వు కమాండ్ చేసినట్టు మాట్లాడినప్పుడు దేవుడు కోప్పడ్డాడు, ముచ్చట పడతాడు, ముద్దాడుతాడు నిన్ను. శభాష్. నా గుండెల్లో ఏ భారం ఉందో నా కుమారుడా, నీ గుండెల్లో కూడా అదే భారం ఉందిరా. నా పిల్లల విషయంలో నాకే విధమైన బాధ ఉందో నీకు అదే బాధ ఉంది నాయన. నా కుమారి, నా పిల్లల విషయంలో నాకే వేదన ఉందమ్మా, నీకు కూడా అదే భారం ఉంది. నిజముగా నీవు వారిని ప్రేమించుచున్నావు, అందుకే వారి విషయంలో నీవు ఇబ్బంది పడుతున్నావు, చిరాకు పడుతున్నావు, కమాండ్ చేస్తున్నావు. నీ మాటను తీసుకొని నేను తప్పకుండా వాళ్ళని దర్శిస్తానంటాడు. అలా నేను రక్షింపబడకముందు ఎంతమంది ఆజ్ఞాపించారో, ఎవరి ఆజ్ఞను తీసుకొని నన్ను రక్షించాడో ఆ పిచ్చి మహారాజు. ఈరోజు నువ్వు నేను మనం చేసేటువంటి విజ్ఞాపన లాంటి ఆజ్ఞ గైకొని ఎంతమందిని దర్శిస్తున్నాడో నీకేం తెలుసు? ఎంతమందిని కదిలించాడో, ఎన్ని జీవితాలను కడుతున్నాడో, ఎక్కడెక్కడ ఆత్మల్ని కదిలిస్తున్నాడో, ఎక్కడెక్కడ మారుస్తున్నాడో నీకేం తెలుసు? కానీ ఒకటి నిజం, ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొన్నట్టే నీ ఆజ్ఞలను ఆయన గైకొంటున్నాడు. నువ్వు ఆయనకు చెల్లించిన విజ్ఞాపనలు, నువ్వు ఆయనకు చేసిన ఆజ్ఞలు, యుక్తమైన ప్రతి ఆజ్ఞ ఆయన గైకొంటున్నాడు.